వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలికి తిరిగి స్వాగతం అండి. ఈరోజు సీఏ కోర్స్, చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో మన AS7 చెప్పుకున్నాం కదా, హాఫ్ పార్ట్. ఇప్పుడు మిగిలిన పార్ట్ కంప్లీట్ చేసుకుందాము. చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని స్లైడ్స్ కింద, చీట్ షీట్స్ కింద రాశాను. మీరు ఈజీగా ఎగ్జామ్కి వెళ్ళే ముందర తేలిగ్గా చూసుకోవచ్చు. మీకు ఏది అర్థం కాకపోయినా కూడా కమెంట్ సెక్షన్ రిలీజ్ చేయండి. ఐ డెఫినెట్లీ రెస్పాండ్ టు దెమ్. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ అంటాము. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ మెథడ్ అంటే దాన్ని ఏం చేస్తామంటే, ఒక స్టేజ్కి వచ్చాక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అవ్వడం వల్ల ఇవి మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని ఇట్స్ నాట్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ నోన్ యాజ్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ కాస్ట్. దీన్ని ఏం చేస్తాము, ఇంకా ఏమంటారంటే దీన్ని స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ కాస్ట్ అని కూడా అంటారు. సో ఇది ఎక్కువ కాలము ఉండడం వల్ల 1 year కంటే ఎక్కువ దీన్ని కన్సిస్టెంట్ విత్ అక్రూవల్ అండ్ మ్యాచింగ్ కాన్సెప్ట్, మ్యాచ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఒక సరైన పద్ధతి ప్రకారము రెగ్యులర్ ఇంటర్వెల్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్తాము. దట్స్ వై దిస్ ఈజ్ కాన్స్టెంట్. AS7 ప్రిస్క్రైబ్స్ దట్ దిస్ మెథడ్ షుడ్ నాట్ బి యూజ్డ్. ఇది అంత ఈజీగా యూజ్ చేయకూడదండి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ మెథడ్. అది ఒకవేళ అవుట్కమ్ పాసిబుల్ అయితేనే యూజ్ చేయాలి. అవుట్కమ్ పాసిబుల్ ఎస్టిమేట్ లేకపోతే సరిగ్గా మనము దీన్ని యూజ్ చేయకూడదు. కంపెనీస్ యూజ్ డిస్టింక్ట్ మెథడ్స్ ఆఫ్ కాస్ట్ ఎస్టిమేట్స్ టు అనలైజ్ ద ఎస్టిమేట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇంత అయింది ప్రాఫిట్, ఇంత అయింది, లేదా దీని నుంచి నష్టమైంది ప్రాజెక్ట్ నుంచి అనేటటువంటిది తెలుసుకోవడం కోసము రకరకాల పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు. వాటిని అనలైజ్ చేయడానికి, వాటిని ఎస్టిమేట్ చేసుకుని సరిగా అర్థం చేసుకోవడానికి రకరకాల పద్ధతులు ఫాలో అవుతారు కదా. అందులో ఇది ఇంకో పద్ధతి చూద్దాం. ఫిక్స్డ్ ప్రైస్ కాస్ట్ ఆర్ ఎస్టిమేటెడ్ విత్ ద అజంప్షన్స్. ఫిక్స్డ్ ప్రైస్ కాస్ట్ ఎలా చేస్తారండి, ఒక సరైన అజంప్షన్స్ తీసుకుంటారు. దీనికింత అంచనాలు వేసుకుని దాని ప్రకారం వెళ్తారట. అవి ఏమేంటో చూద్దాం. టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ కెన్ బి మెజర్డ్ రిలయబుల్లీ. ఖచ్చితంగా నమ్మకంగా టోటల్ కాంట్రాక్ట్ ఏదైతే జరిగిందో దాని రెవెన్యూను మనం మెజర్ చేయగలుగుతాము. ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ అసోసియేటెడ్ విత్ ద కాంట్రాక్ట్. ఎకనామిక్ బెనిఫిట్స్ ఏమవుతాయి దీనివల్ల, అటువంటి దాన్ని కూడా మనము అంచనా వేయగలుగుతాము. ప్లస్ మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి కూడా. మెజరింగ్ ద కాంట్రాక్ట్ కాస్ట్ ఆఫ్ స్టేజ్ కంప్లీషన్. స్టేజ్ కంప్లీషన్ రిపోర్టింగ్ డేట్ రోజున ఏదైతే ఉందో ఆ స్టేజ్ కంప్లీషన్ బేసిస్ మీద ఈ కాంట్రాక్ట్ కాస్ట్ని మెజర్ చేస్తాము. అంతేకాకుండా ఐడెంటిఫికేషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ అట్రిబ్యూటబుల్ కాంట్రాక్ట్ కాస్ట్ అన్నారు. అంటే ఏంటి, కంపేర్ చేసుకుంటారండి. ఇన్కర్ అయినటువంటి ఇప్పటివరకు పెట్టినటువంటి కాస్ట్ ఏదైతే ఉందో వాటిని అంచనా వేసుకుని యాక్చువల్ కాస్ట్ వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉంటుందో కాంట్రాక్ట్ టైంలో దానికి ఈ అవుట్పుట్ టైంకి ఎంత అయిందో అంచనా వేసుకుని ఆ గ్యాప్ ఏమన్నా ఉందా అనేటువంటిది దాన్ని కూడా ఫిలప్ చేసుకుంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్ సెషన్లో, కస్టమర్కి ఏవైతే కాంట్రాక్టర్కి ఏవైతే ఎక్స్ట్రా అవుతాయో వాటిని కాంట్రాక్టర్కి రెన్యూ చేసేస్తారు. సో దానికోసము ఈ ఐడెంటిఫికేషన్ మెజర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీని తర్వాత వచ్చి ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్ ఎట్లా ఎస్టిమేట్ చేస్తారు అనేటువంటి చూద్దాం. ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ అసోసియేటెడ్. ఎకనామిక్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాబబుల్గా ఖచ్చితంగా దొరుకుతాయి మనకి. అంతేకాకుండా మెజర్మెంట్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అట్రిబ్యూటబుల్ కాస్ట్. మనకి రీయింబర్స్ చేసుకోవడానికి ఏవైతే కాస్ట్ వీలుగా ఉంటాయో వాటన్నిటినీ కూడా మెజర్ చేయగలుగుతాము, గుర్తించగలుగుతాము. సో అన్కలెక్టబుల్ కాంట్రాక్ట్ రెవెన్యూ అంటే ఏంటండి, కాంట్రాక్ట్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ చేయలేని పరిస్థితి ఏది ఉంటుందో చూద్దాం. వెన్ ద అన్కలెక్టబుల్ అమౌంట్ ఈజ్ ఆల్రెడీ షోన్. ఇది కలెక్ట్ చేసుకోలేము లేదా దీన్ని అంచనా వేయలేము అనేది అయితే ఆల్రెడీ చూపించేశారు. అండ్ వాజ్ సీజ్డ్ బై ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, దాన్ని ఆపేస్తుంది అక్కడికి ఆ అమౌంట్ని, ఆ పర్టికులర్ ఆపరేషన్స్. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎక్స్పెన్స్ రాదర్ దెన్ అడ్జస్ట్మెంట్. దాన్ని అడ్జస్ట్మెంట్ కింద కంటే కూడా ఖర్చుల కింద చూపిస్తాం అనమాట, ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆఫ్ కాస్ట్ రిలేటెడ్ టు ఫ్యూచర్ యాక్టివిటీ. భవిష్యత్తులో జరగబోయేటువంటి యాక్టివిటీకి ఎలా చేస్తాము, ఎలా చూపిస్తామని చూద్దాం. అండర్ పర్సంటేజ్ మెథడ్ కాంట్రాక్ట్ కాస్ట్ ఇస్ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ. ప్రాఫిట్ ఆర్ లాస్లో కాంట్రాక్ట్ కాస్ట్ని పర్సంటేజ్ మెథడ్లో రెవెన్యూ కింద చూపిస్తామండి, ఎక్స్పెన్స్ కింద చూపించాము. అంతేకాకుండా ఫ్యూచర్ యాక్టివిటీలు ఏదైతే దీస్ కాస్ట్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఎసెట్ యాజ్ రికవరబుల్. రికవర్ చేసుకోగలటువంటి ఆస్తి అనేటువంటి అనే ట్యాగ్ కింద పెడతాము. అంతేకాకుండా రిప్రజెంటెడ్ యాజ్ డ్యూ అమౌంట్ ఫ్రమ్ ద కస్టమర్ అండ్ క్లాసిఫైడ్ యాజ్ కాంట్రాక్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కాంట్రాక్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంకా అభివృద్ధిలో జరుగుతోంది, పని జరుగుతోంది అనేటువంటిది మనము చూపిస్తాం. దాన్ని డ్యూ అమౌంట్ కింద చూపిస్తాం, అంటే రావాల్సిన అమౌంట్ లేదా ఇంకా పే చేయవలసిన అమౌంట్ అనేటువంటిది చూపిస్తాం అనమాట. సో ఈ 3 ఫ్యూచర్ యాక్టివిటీ కింద ఉంచేటువంటి ట్రీట్మెంట్ని ఈ 3 కింద చూపిస్తాం పర్సంటేజ్ మెథడ్లో. అది కూడా ప్రాఫిట్ ఆర్ లాస్లో అనలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చూపిస్తాం అనమాట. ఇక స్టేజ్ కంప్లీషన్ స్టేజ్లో ఎలా ఉంటుందో చూద్దాం. సర్వేస్ ఆఫ్ వర్క్ పర్ఫార్మ్డ్ అంటే ఇప్పటి వరకు చేసినటువంటి వర్క్ని సర్వే చేస్తారు, మళ్ళీ చెక్ చేస్తారు.
లేదా ఎస్టిమేషన్ ఆర్ ప్రపోర్షన్ అవుట్ ఆఫ్ టోటల్ వర్క్ పర్ఫార్మ్. ఇప్పటి వరకు రిపోర్టింగ్ డేట్ వరకు ఏదైతే జరిగిందో స్టార్టింగ్ దగ్గర నుంచి దాన్ని ఇంత అని ఎస్టిమేట్ చేస్తారు. అది ఎంతవరకు మొత్తం వరకు జరిగింది దాన్ని రేషియో చూసుకుంటారు, ప్రపోర్షన్ 3%, 10% ఇట్లాగా. కంప్లీషన్ ఆఫ్ ఫిజికల్ ప్రపోర్షన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్, ఫిజికల్గా ఎంతవరకు అయ్యింది, ఇంకా ఎంతవరకు అవ్వచ్చు అనేటువంటి అంచనాని కూడా వాళ్ళు ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, ఫిజికల్ వర్క్ కంప్లీట్ అయ్యింది, ఇంకా ఎంతవరకు కంప్లీట్ అవ్వచ్చు అనేటువంటి అంచనాని కూడా దీనిలో తీసుకుంటారు. సో ఫిజికల్ వర్క్ అయిన ప్రపోర్షన్ని కూడా కాంట్రాక్ట్ వర్క్ కింద వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఎస్టిమేట్ చేసుకుంటారు. సో దీస్ త్రీ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్. నౌ క్యాల్కులేషన్ ఆఫ్ స్టేజ్ కంప్లీషన్ అండర్ ప్రపోర్షన్. అంటే ప్రపోర్షన్ క్యాల్కులేట్ చేయడానికి కాస్ట్ ఏమైతే ఉన్నాయో ఆ స్టేజ్ కంప్లీషన్ ప్రపోర్షన్ కింద ఎలా క్యాల్కులేట్ చేద్దామో చూద్దాం. యాక్చువల్ కాస్ట్ ఇన్కర్డ్ బై ఎస్టిమేటెడ్ టోటల్ కాస్ట్ ఇంటూ 100. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. అంతేకాకుండా యాక్చువల్ కాస్ట్ ఇన్కర్డ్ బై యాక్చువల్ కాస్ట్ ఇన్కర్డ్ ప్లస్ ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ కాస్ట్ ఇంటూ 100. ఈ రెండు మెథడ్స్ యూస్ చేస్తాం. చేంజెస్ ఇన్ అకౌంట్ ఎస్టిమేట్స్. అకౌంట్ ఎస్టిమేట్ అంచనాలు ఎలా చేంజెస్ ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి చూద్దాం. అప్లైడ్ ఆన్ క్యుములేటివ్ బేసిస్ ఆన్ ద కరెంట్ ఎస్టిమేట్స్ ఆఫ్ రెవెన్యూ ఆన్ కాస్ట్. ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో, ఖర్చులు కానీ లాభాలు కానీ, ఆ కాస్ట్ అండ్ రెవెన్యూ మీద క్యుములేటివ్ బేసిస్ అంటే ముందుగా జరిగేటువంటిది యాడ్ చేసుకుని ఆ క్యుములేటివ్ బేసిస్ మీద దీన్ని అప్లై చేసి అంచనా వేసుకుంటాం. ఇదే మనకి జరిగేటువంటి ముఖ్యమైనటువంటి మార్పు అనమాట. సో అప్లైడ్ ఆన్ క్యుములేటివ్ బేసిస్ ఆన్ ద కరెంట్ ఎస్టిమేట్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ కాస్ట్. ఐ హావ్ జస్ట్ సింప్లిఫైడ్ లైక్ ఎ చీట్ షీట్ ఆర్ ఎ క్యాప్సూల్స్ యూ కాల్ ఇట్. యూ కెన్ రిఫర్ రెడీలీ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. లీవ్ కమెంట్ సెషన్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. నెక్స్ట్ వచ్చి డిస్క్లోజర్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇక లాస్ట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఎట్లా చూపిస్తాము, దీనిలో 2 టైప్స్లో చూపిస్తామని, జనరల్ అండ్ స్పెసిఫిక్. జనరల్ అంటే సహజంగా చూపించేటువంటి, దీనిలో 3 స్టెప్స్ ఉన్నాయి. అమౌంట్ ఆఫ్ కాంట్రాక్ట్ రెవెన్యూ రికగ్నైజ్డ్ యాజ్ రెవెన్యూ. కాంట్రాక్ట్ రెవెన్యూని రెవెన్యూగా మాత్రమే చూపించడం ఒక పద్ధతి. మెథడ్స్ యూజ్డ్ టు డిటర్మిన్ ద కాంట్రాక్ట్ రెవెన్యూ. అది క్యాలిక్యులేట్ చేయడానికి ఏదైతే ఉందో ఆ పద్ధతుల్ని వాటిని కూడా మనం చూపిస్తాం. మెథడ్స్ యూజ్ టు డిటర్మిన్ ద స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్. స్టేజ్ కంప్లీషన్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ని కూడా మనం చూపించాలి. స్పెసిఫిక్ వచ్చి మనం ఏం చూపిస్తామంటే అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ ఇన్కర్డ్, అంటే ఇంత మొత్తము అని చెప్పి చూపిస్తాం. అంతేగాని విడివిడిగా ఇలా చూపించాల్సిన అవసరం లేదు. కాస్ట్ ఇన్కర్డ్ అండ్ రికగ్నైజ్డ్ ప్రాఫిట్స్ అంటే అగ్రిగేట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అప్పటివరకు పెట్టిన ఖర్చులు ప్లస్ రికగ్నైజ్డ్ ఆల్రెడీ గుర్తించిన లాభాలు ఏవైతే ఉంటాయో వాటిలో నుంచి మనకి నష్టం వచ్చేటటువంటి తీసేగా వచ్చేటువంటి ఆన్సర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ద రికార్డింగ్ డేట్ రోజున ఉన్నది ఖచ్చితంగా రాయాలి. అమౌంట్ ఆఫ్ అడ్వాన్సెస్ రిసీవ్డ్. అడ్వాన్సెస్ ముందుగా ఏమన్నా వస్తే కనుక కాంట్రాక్ట్ టైంలో అవి కూడా ఇందులో మెన్షన్ చేస్తాము. అమౌంట్ ఆఫ్ రిటెన్షన్స్ అంటే ఏమన్నా అమౌంట్ బ్యాలెన్స్ మిగిలి ఉందనుకోండి, ఆ బ్యాలెన్స్ అమౌంట్ని కూడా ఇందులో చూపించాలి. అది చూపించినప్పుడే మనకి ఎగ్జాక్ట్గా దాని యొక్క ప్రాఫిట్ లేదా లాస్ యొక్క స్టేటస్ తెలుసుకోగలుగుతాం. సో హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ సెషన్ అండ్ అండర్స్టూడ్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ప్లీజ్ subscribe, like and share. We'll meet in the next session. Thank you.